మనలో చాలామందికి షాపింగ్ అంటే చాలా ఇష్టం. ముఖ్యంగా షాపింగ్ మాల్ వెళ్ళినప్పుడు ఏదైనా ఒక డ్రెస్ కానీ, ఒక కిచెన్ ఐటెమ్ కానీ, ఒక హోమ్ డెకర్ ఐటెమ్ కానీ చూసి అబ్బా! చాలా బాగుంది అనిపిస్తుంది. అంతే ఎక్కువగా ఆలోచించకుండా కొనేస్తాం. కానీ ఇంటికి వచ్చాక చూస్తే అసలు ఈ కలర్ నాకు నచ్చడం లేదు, ఈ వర్క్ బాగలేదు, ఇది నేను ఎందుకు కొన్నాను అని అనిపించే సందర్భాలు చాలా వరకు చాలామందికి ఎదురయ్యే ఉంటాయి. షాపింగ్ చేయడం తప్పు కాదు, ఆలోచించకుండా షాపింగ్ చేయడమే సమస్య. షాపింగ్ మాల్కి మనం వస్తువు కొనడానికి వెళ్తాం, కానీ చాలాసార్లు వస్తువే మనల్ని కొనేలా చేస్తుంది. ఎందుకంటే మాల్లో ఉన్నప్పుడు మనం వస్తువును మాత్రమే చూడం, అక్కడ లైటింగ్, బ్యూటిఫుల్ డిస్ప్లే, ఆఫర్స్, కొత్త కలెక్షన్స్ ఇవన్నీ మన షాపింగ్ డిసిషన్ మీద ప్రభావం చూపిస్తాయి. అందుకే ఈరోజు మనం షాపింగ్ మాల్కి వెళ్ళినప్పుడు మన అవసరానికి మాత్రమే షాపింగ్ చేయడానికి ఉపయోగపడే కొన్ని సింపుల్ రూల్స్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ వన్, మాల్కి వెళ్లే ముందు ఏం కావాలో నిర్ణయించుకోవడం. ఇంట్లో ఉన్నప్పుడే డిసైడ్ చేసుకొని వెళ్ళడం మంచిది. ఫర్ ఎగ్జాంపుల్కి నేను ఒక డ్రెస్ తీసుకోవాలి, లేదా ఒక కిచెన్ కంటైనర్ తీసుకోవాలి, లేదా ఒక బెడ్షీట్ తీసుకోవాలి అని మాల్కి వెళ్ళినప్పుడు అటు ఇటు తిరిగి టైం వేస్ట్ చేసుకోకుండా ఆ తిరగడంలో మన కంటికి ఏదైనా అట్రాక్టివ్గా అనిపిస్తే ఆ అన్నెసెసరీ థింగ్ని మనం పర్చేస్ చేయకుండా ఉండటానికి ఇది చాలా హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ సెకండ్ వన్, నచ్చింది మరియు అవసరం రెండు ఒకటి కాదు. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్యమైన విషయం. ఏదైనా వస్తువు మనకు నచ్చవచ్చు, కానీ దాని అవసరం మనకు ఉండకపోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్కి కాఫీ మగ్. ఇప్పుడు కాఫీ మగ్ చాలా క్యూట్గా ఉంది, దీని డిజైన్ బాగుంది అని చెప్పి మనకు ఆల్రెడీ ఇంట్లో 4 మగ్స్ ఉన్నా కూడా ఇది చాలా బాగుంది అని ఇంకొకటి కొనేస్తే అది అవసరం వల్ల కొన్నది కాదు, ఆ మూమెంట్లో వచ్చిన అట్రాక్షన్ వల్ల కొన్నది. ఇటువంటి సిచ్యువేషన్లో మనకు మనమే ఒక క్వశ్చన్ వేసుకోవాలి, ఇది నచ్చి తీసుకుంటున్నానా లేదా దీంతో నాకు అవసరం ఉందా అని. థర్డ్ వన్, ఆఫర్స్ చూసి డిసిషన్ తీసుకోవటం. మాల్స్లోకి వెళ్ళగానే సేల్, ఫ్లాట్ 50% ఆఫ్, బై వన్ గెట్ వన్ అంటూ ఆఫర్స్ కనిపిస్తాయి. అప్పుడు మన మైండ్లో ఒక థాట్ వస్తుంది, ఇప్పుడు కొనకపోతే లాసే అని. ఇప్పుడు గనక మనం కొంటే చాలా వరకు మనీ సేవ్ అవుతుంది అనే థాట్ వస్తుంది. కానీ నిజానికి అవసరం లేని వస్తువును డిస్కౌంట్లో కొనడం కూడా లాసే. అది ఎలా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ 1000 రూపీస్ ఉన్న ఒక థింగ్ని మనం 500కి కొన్నాం అనుకోండి. ఒకవేళ ఆ వస్తువు మనకు నిజంగా అవసరం లేకపోతే మనం అక్కడ ఆ 500 సేవ్ చేసినట్లు కాదు, ఒక 500ని ఖర్చు చేసినట్లు. ఈ చిన్న డిఫరెన్స్ని మనం అర్థం చేసుకుంటే అన్నెసెసరీ షాపింగ్ చాలా వరకు తగ్గుతుంది. ఇది ఎక్కడ పెట్టాలి అని హోమ్ ఐటమ్స్ తీసుకునే ముందు ఆలోచించడం. అంటే ఏదైనా బ్యూటిఫుల్ హోమ్ డెకర్ ఐటమ్ని చూసినప్పుడు అవి మనకు చాలా త్వరగా నచ్చేస్తాయి, కానీ మన ఇంట్లో ఒక డిసైడెడ్ ప్లేస్ మీ మైండ్లో ఉంటే కనుక, అంటే ఈ వస్తువు మా ఇంట్లో ఫలానా ప్లేస్లో ఖచ్చితంగా సరిపోతుంది అని మీకు మీ మైండ్లో అనిపిస్తే అప్పుడు తీసుకోండి. అలా కాకుండా అది అట్రాక్టివ్గా కనిపించిందని, నచ్చిందని చెప్పి తీసుకొని వస్తే ఇంటికి వచ్చిన తర్వాత ఇక్కడ పెట్టాలా అక్కడ పెట్టాలా అని మొత్తం ఆలోచించి సతమతమైపోతూ లాస్ట్కి దాన్ని తీసుకొని వెళ్ళి కబోర్డ్లో పెట్టేస్తూ ఉంటారు. నెక్స్ట్ ఫిఫ్త్ వన్, డ్రెస్సెస్ కొనే సమయంలో మాల్ లైటింగ్ని అస్సలు నమ్మొద్దు. కొన్ని స్టోర్స్లో లైటింగ్ వల్ల క్లాత్స్ చాలా అట్రాక్టివ్గా కనిపిస్తాయి. అందుకే డ్రెస్ నచ్చినప్పుడు వీలైతే డిఫరెంట్ లైటింగ్లో వచ్చి ఒకసారి చెక్ చేసుకోండి. ఫ్యాబ్రిక్, కలరు, ప్యాటర్న్, ఫిట్టింగ్ అన్నీ చెక్ చేసి తీసుకోండి. ముఖ్యంగా నేను దీన్ని నిజంగా వేసుకుంటానా అని ఆలోచించండి. ఎందుకంటే వార్డ్రోబ్లో అందంగా వేలాడి ఉండే డ్రెస్ కంటే కూడా మనం నిజంగా ఉపయోగించే డ్రెస్ మనకు చాలా వాల్యూ ఇస్తుంది. సిక్స్త్ వన్, లేటర్ యూజ్ అవుతుంది అనే రీజన్తో తీసుకోవటం. నిజానికి మనకు ఆ వస్తువు అవసరం ఉండదు, కానీ తక్కువకు వస్తుందని, ఆఫర్లో వస్తుంది అని కొనేసి తర్వాత ఎప్పుడైనా యూజ్ అవుతుందిలే అని కొనుక్కోవడం. కానీ ఆ తర్వాత ఎప్పుడు వస్తుందో మనకే తెలియదు. కాబట్టి ఒక సింపుల్ రూల్ పెట్టుకోండి, ఇప్పుడు దాన్ని ఉపయోగించే అవకాశం లేకపోతే దాని అవసరం నిజంగా ఉన్నప్పుడు కొనుక్కుందాం. ఇలా అనుకోవడం వల్ల చాలా అన్నెసెసరీ పర్చేస్ తగ్గుతుంది. సెవెంత్ వన్, షాపింగ్ కార్ట్లో పెట్టినవన్నీ తప్పనిసరిగా కొనాలి అనే రూల్ ఏం లేదు. ఇది మనకు చాలా ఇంపార్టెంట్. మనం బిల్లింగ్కి వెళ్ళే ముందు ఒకసారి కార్ట్ని రీచెక్ చేసుకోండి. అప్పుడు మన మైండ్కి అనిపిస్తుంది ఇది యూజ్ అవుతుంది,
ఇదైతే నాకు యూజ్ అవ్వదు అని. మీ మైండ్ చెప్పినట్టుగా ఏదైతే మీకు అన్నెసెసరీ అని అనిపించిందో అది తీసి పక్కన పెట్టేయండి. దీనివల్ల కూడా మనకు అన్నెసెసరీ పర్చేస్, మనీ వేస్టింగ్ అనేటువంటివి తగ్గుతాయి. నెక్స్ట్ 8th వన్, ఆలోచించి మళ్ళీ వస్తాను అని చెప్పటం. ఇది ఎక్కడ యూజ్ అవుతుంది అంటే, మనం ఏవైనా ఎక్స్పెన్సివ్ వస్తువులు, ఎక్స్పెన్సివ్ క్లాత్స్ కొనేటప్పుడు, పట్టు చీరలు అలాంటివి అన్ని వేలు పెట్టి ఆ వస్తువు కానివ్వండి, ఆ శారీ కానివ్వండి కొనకుండా, నేను రేపు మళ్ళీ వస్తాను ఆలోచించుకొని అని చెప్పి రావడం మంచిది. ఇంటికి వచ్చిన తర్వాత నా దగ్గర బడ్జెట్ ఎంత ఉంది, దాని అవసరం ఎంతవరకు ఉంది, దాని ఉపయోగం ఎంతవరకు ఉంది, ఇలా అన్నీ ఆలోచించుకొని మీకు మరుసటి రోజు కూడా ఆ వస్తువు తీసుకోవాలి అనిపిస్తే అప్పుడు వెళ్ళి కొనుక్కోండి. ఎందుకంటే ఎగ్జైట్మెంట్లో తీసుకునే డిసిషన్ ఎల్లప్పుడూ కరెక్టే కావాల్సిన అవసరం లేదు. మన అభిప్రాయం మరుసటి రోజుకు చేంజ్ అవ్వచ్చు. ఇలా ఆలోచించి తీసుకుంటే అది జెన్యూన్ పర్చేస్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మన డబ్బు మనం చాలా కష్టపడి సంపాదించిందండి. అందుకే మాల్స్కి వెళ్ళినప్పుడు నాకు నచ్చింది అని కాకుండా నాకు అవసరమా అని ఒకసారి ఆలోచిస్తే మనం చాలా వరకు అన్నెసెసరీ షాపింగ్ని తగ్గించుకోవచ్చు. మీరు షాపింగ్కి వెళ్ళినప్పుడు ఎటువంటి థింగ్స్ పైన చాలా త్వరగా అట్రాక్ట్ అవుతారు? కిచెన్ ఐటమ్స్ పైన, హోమ్ డెకర్స్ పైన, లేదా డ్రెస్సెస్ పైన? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. అలాగే ఇలాంటి రోజువారీ జీవితానికి ఉపయోగపడే ప్రాక్టికల్ టిప్స్ కోసము నా ఛానల్ బిజీ మార్నింగ్స్ అండ్ ఈవినింగ్స్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.